తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఓ గేమింగ్ యాప్ ఇప్పుడు వివాదానికి దారితీసింది. ప్రముఖ గేమింగ్ ప్లాట్ఫామ్ రోబ్లెక్స్ ద్వారా రూపొందించిన ఈ గేమ్లో మహద్వారం, దర్శనం మార్గం, హుండీ వంటి విషయాలను వర్చువల్గా చూపించడం భక్తుల ఆగ్రహానికి గురైంది. ఈ యాప్ను తమిళనాడుకు చెందిన ఓ డెవలపర్ రూపొందించినట్లు గుర్తించారు. ఇక గేమ్ ద్వారా శ్రీవారి దర్శనం వాస్తవిక అనుభూతిని కలిగించే ప్రయత్నం చేసినా దీనిని మతపరమైన గౌరవాన్ని కించపరిచేలా ఉందని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు. టీటీడీకి ఇప్పటికే పలు ఫిర్యాదులు చేరడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ఉన్న గేమ్ కంటెంట్ను పరిశీలించి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకవైపు భక్తుల మనోభావాలు, మరోవైపు సాంకేతిక అభివృద్ధి మధ్య ఈ ఘటన నూతన చర్చకు దారితీసింది. మత స్థలాల వర్చువల్ మోడలింగ్పై నియంత్రణ అవసరమా అన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. మానస, తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా చెన్నైకి చెందినటువంటి, తమిళనాడుకు చెందినటువంటి రోబ్లెక్ కంపెనీ వంటి వాళ్ళు ఒక యాప్ ను తయారు చేయడం జరిగింది. అయితే ఆ యాప్ లో స్వామివారికి సంబంధించి మహద్వారం నుంచి కూడా ఆలయం లోపలికి వెళ్లే సందర్భంలో వెండి వాకిలు కావచ్చు, అదేవిధంగా బంగారు వాకిలు కావచ్చు, దాని తర్వాత స్వామివారు వెళ్తున్నటువంటి మూల మూర్తి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ కూడా ఇలానే ఉంటుంది తిరుమల ఆలయం అనే విధంగా కూడా చెప్పే విధంగా కావచ్చు. అదే విధంగానే ఆ యాప్ లో ఐడెంటిఫికేషన్ అన్నింటిని ఏర్పాటు చేస్తూ కూడా యాప్ ను రూపొందించడం జరిగింది. అయితే ఆ గేమ్ యాప్ కు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. ఎందుకంటే మనం చూసాం గతంలో ఎన్నో రకాలకు సంబంధించి తిరుమల ఆలయాన్ని టార్గెట్ చేసుకుని రకరకాలుగా అంటే డమ్మీ యాప్స్ ఏర్పాటు చేయడం కానీ, అదే విధంగానే హ్యాకర్స్ రకరకాలుగా అంటే ఇట్లాంటి యాప్స్ ఏర్పాటు చేసి భక్తులు బురుడికి వచ్చింటే విషయాన్ని కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాలుగా చేయడం జరిగింది. అయితే ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి తిరుమలకు సంబంధించి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆలయంకి వచ్చిన భక్తులు నేరుగా ఇక్కడికి వచ్చి మాత్రమే కేవలం ఆలయం లోపల స్వామివారికి సంబంధించి ఏ మూర్తులు ఉంటారో, అదేవిధంగా ఎటువంటి ద్వారాలు ఉంటాయి, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయనే విషయాన్ని మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాతనే గ్రహించాలి. కానీ తిరుమల ఆలయాన్ని వేదికగా చేసుకుని దీన్ని ఐడెంటిఫికేషన్ చేసే విధంగా కూడా ఈ రకంగా యాప్ ను డిజైన్ చేసి తయారు చేయడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం చాలా మంది చెప్పిన నేపథ్యంలో దీనిపైన టీటీడీ దృష్టి పెట్టడం జరిగింది. ఇది ఏ రూపంలో, ఎందుకంటే గతంలో సేవా టికెట్లు కావచ్చు, ఇట్లా దర్శన టికెట్లు కావచ్చు, ఇట్లా రకరకాలుగా యాప్స్ ను తయారు చేసుకుని పెద్ద ఎత్తున భక్తులు బురుడి కొట్టించారు. అలాంటి విషయాలను పక్కన పెడితే ఇప్పుడు దేవాలయాన్ని టార్గెట్ చేసుకుని ఈ రకంగా యాప్స్ ని క్రియేట్ చేసి ఈ రకంగా ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయం భక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. కాసేపటి క్రితం కూడా తిరుపతికి చెందినటువంటి జనసేన పార్టీకి సంబంధించి కిరణ్ రాయల్ కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కలిసి కఠిన చర్యలు, ఆ కంపెనీ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా లిఖిత పూర్వకంగా కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన టీటీడీ విజిలెన్స్ అధికారులకి చైర్మన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఆ యాప్ లో ఏమేమి ఉన్నాయి, ఆలయం లోపలికి వచ్చే సందర్భంలో ఎటువంటి ద్వారాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఏర్పాటు చేశారు ఏందనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అవసరం వస్తే న్యాయ సలహాలు తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి ఆ కంపెనీ పైన అంటూ కూడా చైర్మన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాసేపటి క్రితమే టీటీడీ సంబంధించిన విజిలెన్స్ అధికారులు కూడా దీనిపైన దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ రేపటి లోపల పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి ఆ సంబంధించిన కంపెనీ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మనస. ఓకే, థ్యాంక్ యూ గోపినాథ్.